అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు పీఎం కిసాన్ అలాగే ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే డబ్బులనేవి అయితే జమ కానున్నాయి. అయితే దీనికి సంబంధించి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు జమ అవుతాయని చెప్పేసి, ఎంత జమ చేస్తారని, అలాగే ఎవరికి జమ చేస్తారని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. ముందుగా ఇక్కడ ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో రైతులందరూ కూడా వేచి చూస్తున్నారు. కనుక దానికి సంబంధించిన వివరాలని కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుందన్నమాట. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ రూపంలో ప్రతిదీ కూడా తెలుస్తుంది. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ వీడియో అనేది అయితే రీచ్ అవుతుంది అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకుంటే ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలోకి డబ్బులు అనేవి ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి దగ్గరగా 40 రోజులు పైగానే అవుతుంది. కానీ ఇంకా డబ్బులు అనేవి అయితే వెయ్యడం లేదు అని చెప్పి చాలామంది రైతులైతే ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ డబ్బులు అనేవి ఎప్పుడు వేస్తారు అని చెప్పి చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దానికి సంబంధించి కూడా మాట్లాడదామండి. అయితే ఇక్కడ పీఎం కిసాన్ పథకం కింద కూడా డబ్బులు అనేవి ఎప్పుడు వేస్తారు, 18వ విడత కింద కూడా చాలామంది అయితే కామెంట్ చేయడమే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఏటా ప్రతి రైతుకు 20,000 రూపాయలు అనేవి ఇస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అందులోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున చూసుకుంటే 14,000 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున చూసుకుంటే 6,000 రూపాయలు, మొత్తంగా 20,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది. అయితే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ అన్నదాత సుఖీభావ పథకం అనేది రైతు భరోసా కింద 13,500 రూపాయలు అయితే ఇచ్చేవారు. అంటే విడతల వారీగానే 5,500 ఒకసారి అలాగే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలా మొత్తం కానీ ఈసారి కూడా ఏంటంటే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద రైతు భరోసా అని పేరు మార్చి ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకైతే మేలు చేకూరేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించిందనమాట. అయితే ఇక్కడ మనకి ప్రతి ఏటా 20,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేస్తామని చెప్పారు కదా. దానికి సంబంధించి విడతల వారీగా ఈ ప్రభుత్వం కూడా విడుదల చేద్దామని అనుకుంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ముందుగా మనకి పంట నష్టం వల్ల 33 కోట్లు అయితే విడుదల చేయడమే జరిగింది. అక్కడ కూడా రైతులను అయితే ఆదుకున్నారు. అలాగే తర్వాత చూసుకుంటే బకాయింపుల చెల్లింపులు కూడా జరగడం అయితే జరిగింది. అంటే ధాన్యాన్ని ఎవరైతే గవర్నమెంట్కి అమ్మారో వాళ్ళకు కూడా నష్టం రాకుండా ప్రతి ఒక్కరికి మేలు చేకూరేలాగా ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట. ఇంకా మిగిలినది రైతులందరికీ కూడా కావాల్సింది ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద పంటలకు పెట్టుబడి సాయం కింద అయితే రైతులను అయితే ఆదుకోవాలని చెప్పి చాలామంది చెప్పడం అయితే జరిగిందనమాట. దానికి సంబంధించి ఏంటంటే మనకి ఈ నెల 28వ తేదీన అంటే కరెక్ట్గా రేపు మనకి మంత్రివర్గ అంటే క్యాబినెట్ మీటింగ్ అయితే సమావేశం అయితే జరగనుంది. అందులోని ప్రతి ఒక్కరు కూడా పథకాల సంబంధించి ప్రతిదీ కూడా చర్చించనున్నారు. అక్కడే చూసుకుంటే ఈ పథకాల సంబంధించి ఎప్పుడు విడుదల చేయాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఈ ఒక్క పథకమే కాదు, కూటమి ప్రభుత్వం రావడానికి మెయిన్ పథకాలైన ఉచిత బస్సు కానీ, లేదంటే ఆడబిడ్డ నిధి పథకం కానీ, ఇలా మహిళకు మేలు చేకూరేలా ప్రతి పథకాలు కూడా ప్రవేశపెట్టారు కదా. ప్రతి నెల 1,500 చొప్పున ప్రతి మహిళలకుని అవన్నీ పథకాలు సంబంధించి కూడా రేపైతే చర్చించనున్నారు. అయితే దీనికి సంబంధించి అందులో భాగంగానే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అన్నారు కదా. దానికి సంబంధించి కూడా మనకి రేపైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. దానికి కావాల్సింది మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాలన్నమాట. అలాగే రేషన్ కార్డ్ అయితే ఉండాలి. అలాగే తర్వాత బ్యాంక్ పాస్ పుస్తకం అయితే ఉండాలి. కంపల్సరీగా మీరు ఈ కేవైసీ చేయించుకోండి. అలాగే ముఖ్యంగాని ఆధార్ కార్డు ఫోన్ నెంబర్, పనిచేస్తున్న ఫోన్ నెంబర్తో
నెంబర్తో లింక్ అయి ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకి ఫోన్ నెంబర్ ద్వారానే మనకు మొత్తం అంతా కూడా నడుస్తుందన్నమాట. అంటే మీకు బ్యాంకులో మెసేజ్ డబ్బులు పడగానే మెసేజ్ రూపంలో అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా మనకైతే ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు ఉన్నవారు కూడా ఏంటంటే బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఈకేవైసీ అయిందా లేదా, లేదంటే ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా ప్రతిదీ చెక్ చేసుకోండి. లేకపోతే మాత్రం మీరు అర్హులైనా కానీ మీకైతే ఈ పథకం అయితే వర్తించదన్నమాట. అంటే మీకైతే రాదు. ప్రభుత్వం సంబంధించి ఏంటంటే ఇక్కడ మనకి నిధులు లేక చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం అయితే దానికి సంబంధించి కూడా ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళు కూడా తీసేయడం అయితే జరుగుతుంది. కొత్తగా ఎవరైనా అర్హులు ఉంటే వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి కూడా గైడ్లైన్స్ తొందరలోనే అయితే విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 రూపాయలని విడతల వారీగా చేస్తారా, లేదంటే ఒకేసారి వేస్తారా అని చెప్పి ఈ రేపైతే మనకైతే తెలియనుందన్నమాట. అయితే దీనికి సంబంధించి చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది. మేము అన్నదాత సుఖీభావ అప్లై చేసుకోవాలి ఎలాగని చెప్పేసి అంటున్నారు. మీ దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి కానీ లేదంటే రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళైతే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి ప్రతిదీ కూడా వాళ్ళైతే మీకు చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట. అయితే దీనికి సంబంధించి కూడా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా ముందే చెప్పాను కదా. మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అవన్నీ కూడా పట్టుకెళ్తే వారైతే అప్లై చేయడం జరుగుతుంది. తర్వాత రేపు అనగా మనకి క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేస్తారు. అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి ప్రతిదీ కూడా అప్పుడు మనకైతే చెబుతారు. ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరు అర్హులు, ఎంతెంత నిధులు అనేవి విడుదల చేస్తారు, ప్రతిదీ కూడా చర్చ జరిపి అప్పుడు మనకైతే వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం. చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకైతే చెప్తున్నాను. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ఏ అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా వెంటనే మీకైతే తెలుస్తుందన్నమాట. అలాగే వీడియోకి లైక్ చేయండి. మరి కొంతమందికి అయితే ఈ సమాచారం అయితే అందుతుంది. ధన్యవాదములు. జై హింద్.